బెల్షజరు రాజు అయినప్పుడు తన తండ్రి సంగతి తెలుసా తెలీదా? తెలుసు. దేవుణ్ణి ధిక్కరించినప్పుడు పశువయ్యాడని, దేవుణ్ణి స్తుతించినప్పుడు తిరిగి పోగొట్టుకున్నవని పొందాడని అతనికి బాగా తెలుసు. అట్టి సమయంలో ఆయన రాజు అయినప్పుడు ఏం చేయాలి? ఆ ప్రభువును గణపరచాలి. కానీ ఈయన స్టైలే వేరు. ఏంటంటే ఐ వాంట్ టు బి డిఫరెంట్ అన్నాడు కాబోలు. ఈ మధ్యలో ఎంత కాలం ఉందో మనకు తెలియదు, వెంటనే జరిగింది కాదు అది. సో ఈ మధ్యలో రాజభోగాలతో పెరిగాడు బెల్షజరు, రాజ టీవీలో పెరిగాడు, నెబుకద్నెజరు కంటే కూడా గొప్పవాడైపోయాడు. అంతే కదండి. తండ్రిని మించిన కొడుకులు ఉంటారా? కొడుకును మించిన తండ్రులు ఉంటారా? తండ్రి 5 అడుగులు అయితే కొడుకు 6 అడుగులు అవుతున్నారు ఇప్పుడు. ఏంటండి, తండ్రి 6వ క్లాస్ చదువుకుంటే కుమారుడు ఫారెన్ రిటర్న్ అవుతున్నాడు కదా. మరి టెక్నాలజీ పెరిగిపోయింది, నాగరికత పెరిగిపోయింది. పూర్వకాలంలో నువ్వు ఎంత గొప్ప ప్రజ్ఞతో ఉండాలన్నా లిమిటేషన్స్ ఉంటాయి. ఇవాళ జ్ఞానం పెరిగిపోయింది, విజ్ఞానం విస్తరించిపోయింది, టెక్నాలజీ డిజిటల్ టెక్నాలజీ వచ్చేసింది. ఈ రోజుల్లో సేవ చేయటం చాలా సులభమైపోయింది. మా రోజుల్లో సేవ చేయాలంటే డబ్బా రేకుల గొట్టాలతో ప్రసంగాలు చేసేవాళ్ళు. అదే మా మైకు. ఇలాంటి పెద్ద పెద్ద మైకులు, మంచి మంచి మైకులు దొరకవు. ఆ తర్వాత ఒక స్థాయి వస్తే అహూజా మైక్ కొనుక్కుంటే అబ్బో నాకు మైక్ ఉంది అనేవాళ్ళం. ఇవాళ అహూజా మైక్ గురించి మన వాళ్ళకి చెప్పండి, చచ్చ అదంతా మనం వాడేది కాదు. రోడ్డు మీద బీడీలు సిగరెట్లు అమ్ముకునే వాళ్ళు వాడే. ఏంటంటే జ్యోతిష్కాలు చెప్పడానికి పంచుకుంటారు చూసారా, మందులో మా మందులో అందుకనమాట. సులభమైపోయింది ఇవాళ. కాబట్టి కొంతమంది పాస్టర్ గారులు అనుకుంటున్నారు ఈ ఓల్డ్ ఫ్యాషన్ పాస్టర్ గారులకి ఏమీ తెలియదు. పాతకాలం పాస్టర్లు మేము ఇంటర్నేషనల్ పాస్టర్లు అయిపోయాము, మేము ప్రసంగాలు చేసామంటే అద్భుతాలు, ఆహా ఓహో ఈ మొన్న ఎక్కడో వచ్చిన బొమ్మ చూశాను, ఈనాటి సేవకులు అని చాలామంది పాస్టర్ గారులు ఫోటో వేస్తే నా ఫోటో కూడా ఉందేమో అని ఎతికి చూసుకుంటే నా మొహం లేదు అక్కడ. నిన్నగాక మొన్న వచ్చిన పాస్టర్లు అందరూ ఉన్నారు. ఇదేంట్రా నాయన, 48 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను కదా, ఒక పాస్టర్గా కూడా లెక్కలేదా నేను? అంతేలే ఆర్భాటాలు చేయటం లేదు, అడ్వర్టైజ్మెంట్లు చేయడం లేదు, పెద్ద పెద్ద డబ్బాలు కొట్టుకోవడం లేదు. కాబట్టి అజ్ఞాతంగా ఉండిపోయాం. దట్స్ ఓకే. ఆయన కనబడాలి, నేను దాక్కోవాలి. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. అది నా థియరీ. యోహాను ఏమన్నాడండి, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యేసునామము ప్రతిబింబించాలి అన్ని చోట్ల. జైపాల్ పేరు కాదు మారుమోగేది, యేసు ప్రభువు నామము అన్ని చోట్ల ప్రతిధ్వనించాలి. ఆయన ప్రేమ ప్రతిఫలించాలి, ఆయన నామము మహిమపరచబడాలి. తగ్గించుకోవటం వల్ల నష్టమేమీ లేదు. ఎంత తగ్గించుకుంటావో అంత జాగ్రత్తగా ఉంటావు. ఎంత పైకెక్కుతావో, కింద ఉన్నోడు పడితే దెబ్బ ఏం తగులుతుందండి, పైన ఉన్నోడు పడితే గుండు పగిలిపోద్ది. పైకి ఎక్కి కొలిది జాగ్రత్తగా ఉండాలి. అందుకే అన్నాడు నెబుకద్నెజరు జాగ్రత్త అన్నా కూడా పైకి ఎక్కేసి అబ్బో ఇదంతా నాది అనేటప్పటికి డబాలను పడితే పశువయ్యాడు. సరే బుద్ధి తెచ్చుకున్నాడు. ఇదంతా ఎరిగిన బెల్షజరు రాజు అయితే ఎంతగా జీవగలిగిన దేవుణ్ణి మహిమపరచాలి, ఎంతగా అలనాటి దానియేలు ఇంకా ఆ రాజ్యంలో ఉన్నాడు. ఆయన ఎవరు రికగ్నైజ్ చేయటం లేదు. నెబుకద్నెజరు హెచ్చించిన ఏ శకునగాండ్రు చెప్పలేని భావాన్ని చెప్పి దేవుని మనుషుడిగా ఉన్న దానియేలు ఇంకా రాజ్యంలో ఉన్నాడు. తండ్రి కాలములో పరిచర్య చేసిన, తండ్రికి సహాయం చేసిన దైవజనుడిని రప్పించి వాక్యం వినడానికి, హెచ్చరికలు పొందడానికి బదులు ఎవరిని రప్పించుకున్నాడట? బెల్షజరు తన అధిపతులతో 1000 మందికి గొప్ప విందు చేశాను. పెద్ద ఫంక్షన్ 1000 పీపుల్కి. ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము, అది గొప్ప విందు. అంటే ఏంటంటే అందులో ఏముండాలి? తాగుడు ఉంటే అది గొప్ప విందండి.
మాంసం ఉండాలి. వెజిటేరియన్ విందన్నాం అనుకో, ఇదే ముందే తెలుసుంటే రాకపోతే ఇదేం పెళ్ళి, మొక్కలు లేని పెళ్ళి ఏంటి అన్నాడంట ఒక ఆయన. మొక్కలు తినడానికే వస్తారండి పెళ్ళికి, అది తిన్నాక మళ్ళీ ఏమి లేవా ఏంటయ్యి, పెగ్గులు లేవా, పెగ్గులు డ్రింకింగ్ లేదా, డ్రింకింగ్ లేకపోతే ఏమిటయ్యా ఇది సంబరం. బెల్షజర్ అలాగే చేస్తున్నాడు ఈ పండగ. విందంట, తాగుడంట. ఏంటండి, ఎవరెవరిని పిలుచుకున్నాడు? అధిపతులు. బెల్షజరు త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులా, ఎంతమంది రాణులు ఏంటి, ఎంతమంది రాణులు, ఉపపత్నులు, ఉంపుడు గత్తెలంట. మళ్ళీ పైగా ఉన్న రాణులు చాలరు, మళ్ళీ ఉపపత్నులు కూడా పిలుచుకొచ్చుకున్నాడు. ఏంటంటే డ్యాన్సులు వేయడానికి, గల్లంతులు చేయడానికి ఉపపత్నులు వాటి ద్రాక్షరసం పోసి త్రాగునట్లు తాగుడు కిక్లో ఆ గ్లాసులు పట్టుకొని చూస్తుంటే, అరే డిఫరెంట్గా చేయాలి మన ఫంక్షను. ఎట్లా చేయాలి? ఎప్పుడు చూసినా ఈ గాజు పాత్రలోనే తాగేది. ఆడు పిలిచాడంటే ఎవడెక్కడ, మా నాన్న కాలంలో దేవాలయంలో బంగారంతో చేసిన ఆ పాత్రలు ఉన్నాయి, దేవాలయంలో చక్కగా చేసి పెట్టిన ఆ పాత్రలు ఉన్నాయి. సొలొమోను మందిరం కట్టించినప్పుడు ఎంత అద్భుతంగా కట్టించాడో, ఎంత విలువైన పాత్రలు ఉన్నాయో వాటిల్లో తాగాలి తెప్పించమన్నాడంట. దేవుని పరిశుద్ధ ఉపకరణాలలో ద్రాక్షరసం పోసుకొని తాగుతూ ఉన్నాడు. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం. మీకు తెలుసా మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని? మీ దేహము దేవుని, ఈ దేవాలయంలో బ్రాందీ పోస్తే, సారాయి పోస్తే నువ్వేం చేస్తున్నావు? బెల్షజరు ఏం చేశాడో అదే మనం చేస్తున్నాం. ఎవడైనాను నా ఆలయమును పాడు చేసిన ఎడల నేను వాడిని పాడు చేయదును. బ్రాందీలు తాగి బాగా కండలు తిరిగి 120 సంవత్సరాలు బతికాడని వాడు ఎవడో నోటి చూపించండి. బాగా బ్రాందీలు విస్కీలు తాగి సూర్యుడయ్యాడు, వీరుడయ్యాడు, ధనవంతుడయ్యాడు అన్నవాడు ఎవడన్నుంటే చూపించండి. తాగుబోతులు, తిండిబోతులు దరిద్రులు అవుతారు. లంగ్స్ పాడైపోతున్నాయి, ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి, కిడ్నీలు పాడైపోతున్నాయి, లివర్ పాడైపోతుంది, నాలిక మందమైపోయి మాట రాదు, కళ్ళు కనబడవు, మంద దృష్టి, కుటుంబాన్ని కూలగొట్టుకుంటూ శరీరములు రోగాలతో నింపుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. జాగ్రత్త, నీ దేహము దేవాలయం, అది పరిశుద్ధం. ఈ రోజున నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుతామనుకుంటున్నావేమో. నీ దేహము దేవాలయం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. నీ దేహముతో దేవుడిని మహిమపరచాలి. నీకు దేహం ఇచ్చింది ఎందుకంటే దేవుడు నీ యందు నివాసించాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను తన మహిమ కొరకు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నీవు ఆయన సొత్తు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పాడైపోతే మళ్ళీ రక్తమిచ్చి కొని మనల్ని పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి మనల్ని విడిపించిన ప్రభు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవునిని మహిమపరచండి. ఎన్ని తప్పులు చేస్తున్నాడో చూడండి బెల్షజరు. దేవుడిని స్తుతించడం మర్చిపోయాడు, దేవుడు చేసిన మేలులు మర్చిపోయాడు, తన తండ్రి విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు గుర్తు చేసుకోలేదు, తన్ను రాజును చేశాడే దేవుడు, ఒక గొప్ప చక్రవర్తి అయ్యాడే అన్న సంగతికి కృతజ్ఞత లేదు, తాగి తందనాలు ఆడుతున్నాడు. ఒక దైవజనుడిని కానీ ఒక దేవుని బిడ్డను కానీ పిలుచుకోక తన అధిపతుల్ని, రాణుల్ని, ఉపపత్నుల్ని పిలుచుకొని వాళ్ళతో విందు చేసుకుంటున్నారు. నాబాల్ అనేవాడు ఒకడు ఉన్నాడండి బైబిల్లో, తెలుసా మీకు? దావీదు ఏమన్నా పంపించయ్యా, మీ చుట్టూ మేము ప్రాకారంగా ఉన్నాం, మీ పశువులను మీ గొర్రెలు ఉన్న చోటే మా గొర్రెలు ఉన్నాయి, మేము ఈ గొర్రెలు, మా గొర్రెలతో పాటు మీ గొర్రెలు కూడా కాపాడుతున్నాం, నువ్వు పంట నూర్చుకుంటున్నావు, సంవత్సరాంతంలో గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నావట, కొంచెం ఏదన్నా పెట్టు అంటే ఎగిరిపడ్డాడు. ఓ నా గొర్రెలు, మళ్ళీ నా భాష అక్కడ, ఏ భాష? నా గొర్రెలను నా మాంసమును నేను బొత్తిగా ఎరగని వానికి నేను ఎందుకు ఇస్తా? యెహోవా ఎవడు? దావీదు
అందరికీ తెలుసు దావీదెవడో, గొల్లియాతును చంపినవాడు. ఆయన జోలికి వెళ్తే మనల్ని కూడా పచ్చడి చేస్తాడు. మరి గొల్లియాతునే ఒక రాయితో కొట్టినోడి దగ్గరికి ఎవడన్నా వెళ్తాడా జోలికి? ఆయన జోలికి అందరికీ తెలుసా, కానీ ఈయనకి ఏం తెలియదు. ఈయనే నా రాజ్యం, నా గొర్రెలు, నేను చెప్పినట్టు మూలబడి ఉంటే నా భార్య. కొంతమందికి అండి భార్య మంచిదైతే ఓ అబ్బా నాకు తిరుగులేదు అనుకుంటాడు మనుషుడు. అందుకేనమ్మా మీరు అప్పుడప్పుడు కొంచెం బుస కొట్టాలి. ఓ సాధు వెళ్తూ వెళ్తూ ఒక సర్పాన్ని చూసి, సర్పమా నువ్వు ఎప్పుడు అందరినీ కాటు వేయకు, నువ్వు అందరి మీద ఎగబడకు, ఎవరికి హాని చేయకు అని హితబోధ చేసి వెళ్ళిపోయాడటండి. సరే కొద్ది రోజులు అయిన తర్వాత ఆయన మళ్ళీ అదే దారిలో వస్తే తల అంతా చితికిపోయి ప్రాణం ఉసూరుమంటూ చచ్చే స్థితిలో పడుందంట ఆ సర్పం. ఇదేంటమ్మా ఇలా అయిపోయావని అడిగితే, నువ్వే కదా స్వామి చెప్పావు, ఎవరిని కరవద్దన్నావు, కొట్టొద్దన్నావు, కాటయ్యొద్దన్నావు, అందుకే నేను ఎవరిని ఏం చేయకపోయినా నా మీద అందరూ రాళ్ళు వేసిపోతున్నారు, నన్ను కొట్టిపోతున్నారు అంటే అని అన్నాడట. అమ్మ నేను కరవద్దన్నానే కానీ బుసగొట్టొద్దన్నానా? ఏమన్నాను? కరవద్దన్నానే కానీ బుసగొట్టొద్దన్నానా? పాము దగ్గరకు వస్తే బుస్సుబంది అనుకో, వాడు ఏం చేస్తాడు? పారిపోతాడు కదా. కరవద్దు కానీ బుసగొట్టకుండా ఉంటే ఏం ప్రయోజనం? హాని చేయొద్దు నువ్వు నీ భర్తకి. భర్తకు హాని చేయకూడదు భార్య ఎప్పుడు, కానీ భర్తను బొస అబీగయలు సుబుద్ధి కలిగిందండి. ఆ భర్తను అర్థం చేసుకుని ఎదురు చెప్పకుండా పడి ఉంటుంటే ఈయనకి మరీ విర్రవేగిపోతున్నాడు. నాకు తిరిగేలేదనుకుంటున్నాడు. ఇక నాకు నా రాజ్యంలో నేనే రాజు, భార్యమైన కొంచెం ఎదురు తిరిగితే మాత్రం అప్పుడు అయ్యగారు నోరు మూసుకుంటాడు కాస్త, లేకపోతే నాదే రాజ్యం అనుకున్నాడండి. పోనీ దావీదు కోపం వచ్చింది, నేను వాడెవడాడు, వాడిని నేను చంపేస్తానని సైన్యం పట్టుకొని వస్తుంటే ఆ సంగతి అబీగయలుకు తెలిసి పరిగెత్తుకొని వెళ్ళి పాదాల మీద పడి నా భర్త నా దోషం ఎంచుకోమని బతిమలాడి దావీదుని వెనక్కి పంపించి ఇంటికి వచ్చేటప్పటికి అయ్యగారు ఏం చేస్తున్నాడట? రాజులు విందు చేసినట్లు దైవ సేవకుడికి దేవుడు కాపుదల చేసిన దానికి దేవునికి ఇవ్వాలంటే నేనెందుకు ఇస్తానన్నాడు? అంత మాంసం ముద్ద పెట్టలేనోడు, ఇవ్వలేనోడు తన సంపాదన అంతా పెట్టి ఏం చేస్తున్నాడట? వీడు ఆఫ్టర్ ఆల్ ఒక గొర్రెలు మేకలు ఉన్న ధనవంతుడు అంతే, రాజు కాదు. కానీ రాజులు విందు చేసినట్లు విందు చేసి ద్రాక్షరసము తాగుతూ మొత్తం సంవత్సర సంపాదన ఒకరు జమ చేసేసాడంతే. ఇదేనండి మనుషులకు బుద్ధి. దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ చిరిగిపోయిన 5 రూపాయల నోటు, షాపింగ్ సెంటర్కి వెళ్తే 2000 రూపీస్ నోటు, మందిరానికి వెళ్ళాలంటే పర్స్ అంతా ఖాళీ చేసుకొని రావటం, షాపింగ్కి వెళ్ళాలంటే పర్స్ నిండా కార్డులన్నీ డబ్బులు ప్లస్ అన్ని కార్డులు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు మొత్తం పెట్టుకో, ఎందుకైనా మంచిది, అంతే కదండి. అందుకే మన జీవితాల్లో ఆశీర్వాదం లేదు. దేవుడిచ్చిన దానికి దేవునికి ఇవ్వాలి కదా, దేవుణ్ణి స్తుతించాలి కదా. ఈ బెల్షస్సరు చూడండి, తండ్రి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని ఒక్క మాట లేదు. దానియేలుని పంపించి రప్పించి ఒక ప్రార్థన చేయ అని అడగలేదు. కానీ అనవసరమైన వాళ్ళందరినీ పిలుచుకొని తాగుతూ, దేవాలయపు ఉపకరణాల్లో తాగుతూ ఇంకేం చేశాడంట? 4వ వచనం, వారు బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు. ఎవరిని స్తుతిస్తున్నాడు? వాళ్ళ నాయన ఎవరిని స్తుతించాడు? 34వ వచనంలో చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుడికి స్తోత్రము చేసి కనపరిచి స్తుతించను. ఈయన ఏం చేస్తున్నాడు? ఏంటంటే బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు. నీ ప్రాణమును, నీ సకల మార్గమును ఎవరి చేతిలో ఉన్నవో ఆయన్ని స్తుతించాలి. ఎవరి చేతిలో ఉంది నీ ప్రాణం? ఎవరి చేతిలో ఉంది నీ సకలమైన మార్గాలు? బెల్షస్సరు ఇంకా తట్టుకోలేకపోయాడు. దేవుడు ఒక్కటైతే పర్వాలా, తాగుతున్నాడు, మందిరంలో ఉపకరణలు తెచ్చి తాగించాడు, పనికి వాళ్ళందరినీ కూడబెట్టుకున్నాడు. ఏంటండి? ఇతర విషయాలను ఆరాధిస్తున్నాడు, పూజిస్తున్నాడు.
వాటిని స్తుతించడం మొదలుపెట్టాడు. నా మహిమను ఎంత మాత్రము నేను విగ్రహములకు చెందని అని అన్నాడు ప్రభు. అంతే దేవుడు హస్తం చాపాడు. ఆయన హస్తమే వచ్చింది. ఇక్కడి నుంచి ఇది హస్తం అంటారు. గోడలో నుంచి హస్తం వచ్చింది. వేలుతో అక్కడేదో రాస్తున్నాడు. మెనే మెనే టెకేల్ ఉఫారసీన్. ఆ రాత రాస్తున్నప్పుడు 6వ వచనం చదవండి. అతని ఆ రాజు హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనసునందు కలవరపడగా అతడి నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడ గడ వణుకుచు కొట్టుకొడుచుండెను. భయంకరంగా ఫంక్షన్ జరుగుతుందండి. ఒళ్ళుగా తాగేసి ఎగురుతున్నారు అందరం. ఎబో తాగినోడు సంతోషంగా ఊరుకుంటామంటూ ఊరుకుంటాడా? భరతనాట్యం వేసేవాడు భరతనాట్యం, రాక్ అండ్ రోల్ వేసేవాడు రాక్ అండ్ రోలు. ఏంటండి అర్థం పర్థం లేని డిగి 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 తిరుగుతాడు కొంతమంది అయితే కదండి. అలాగా అందరూ తాగిన మత్తులో ఉన్నాడు. రాజు మాత్రం అది చూశాడు. అది ఏంటో కూడా అర్థం కావటంలా. కానీ అది చూడగానే ముఖం వికారమైపోయిందట. కళ్ళు జాలేశాడు. ఇంకేం జరిగింది? మనసును కలవరపడగా నడుము కీళ్ళు వదిలిపోయి, నడుము ఈ తంజావూరు బొమ్మలాగా ఇట్టిట్ట కొట్టుకుంటుంది. ఇట్టి అంటున్నాడు. నడుము నిలబడతలేదు. మోకాళ్ళు 2 డిగుడిగు కొట్టుకుంటున్నాయి. రాజుగారు కొత్త రకం డ్యాన్స్ చేస్తున్నారు. కాబట్టి రాజుగారు కొత్త రకం డ్యాన్స్ చేస్తున్నారని అందరూ విస్తుపోతున్నారు. పాపం వాళ్ళకి తెలియలేదు. అతను భయపడిపోయి గడగడలాడిపోయి ఎముకలు కీళ్ళన్నీ వదిలిపోయి పట్టు తప్పి అటుంటే ఇదేంటో కొత్త రకం డ్యాన్స్. తాగినోడికి అడ్డ కనపడద్దు. మరి ఎంత పిచ్చిగా డ్యాన్స్ చేస్తే అంత గొప్ప అనుకుంటారు కొంతమంది కదండి. దేవుని కోపం రగులుకున్నప్పుడు నీ నాట్యం విలాపంగా మారుతుంది. నీ ముఖం వికారమైపోద్ది. నా బలము, నా పరాక్రమం, నా శక్తి అనుకునేవంటున్నామేమో. ఒక్కసారి నీ నడు మీద కొట్టాడా, ఎన్నెముక ఇరిగిందా, ఒక గాడి తప్పిందా, ఎంతమంది తిప్పబడుతున్నారు ఇవాళ. ఏంటండి మోకాళ్ళు అనమంటే మోకాళ్ళు ఓనరు మోకరించి ప్రార్థన చేయమంటే ఎందుకురా నీకు నా కోసం మోకాళ్ళలోనని ప్రార్థన? మోకరించని మోకాళ్ళు ఎందుకు నీకు? ఆయన వదిలిపేస్తే కీళ్ళు వదిలిపెడితే కాళ్ళంటే లబడబా కొట్టుకుంటుంది. డుబ్బుడుకు ఏం అర్థం కాలేదు మనుషులకు. ఒక్క నిమిషం. రాజులో మొత్తంతా వదిలిపోయింది. భయం వచ్చేసింది. చూడండి ఇంకా కొంచెం ముందుకెళ్తే వణుకుచు కొట్టుకొని రాజు గారడీ బలు మధ్యగాలను జ్యోతిష్కుల్ని పిలువనంపించి ఆతరముగా ఆజ్ఞయించి ఆపేయండి పాటలు సాగిగా పాటలు అన్నీ అయిపోయినాయి. మ్యూజిక్ అయిపోయింది, డ్రింకింగ్ అయిపోయింది, సర్వింగ్ అయిపోయింది. ఎక్కడో ఎక్కడ స్తంభాలు నిద్రపోయారు. అరే అగడరా పిన్ డ్రాప్ సైలెంట్ వచ్చేసింది. పిలిపించండి, త్వరగా మంత్రగాళ్ళు పిలిపించండి, జ్యోతిష్యులు పిలిపించండి. అదేదో రాశారు అక్కడ. ఆ రాసిందేటో నాకు తెలియట్లా. కానీ అది చూస్తే నాకు దడబడుతుంది, నాకు గుండె అయిపోయేటట్టుంది, నాకు భయం వేస్తుంది. అదేంటో తెలియాలి, పోయి తెప్పించండి అంటే త్వరగా వాళ్ళందరినీ తెప్పిస్తే వాళ్ళందరూ వచ్చారు. మీ మామన్నారు. అది చూశారు. వాళ్ళకేం అర్థం కావటం లేదు. మాకు తెలియదయ్యా. 8వ వచనం. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖంలోకి వచ్చేది కానీ ఆ వ్రాత చదువుటయ్యనను దాని భావం తెలియచెప్పుటయ్యనను వారి వల్ల కాకపోయాను. వారి వల్ల కాదు. దేవుని కార్యాలు మానవుల వల్ల కాదు. దేవుని జ్ఞానాన్ని వివరించడానికి మానవ జ్ఞానం సరిపోదు. ఎప్పుడు చూసినా మనుషులను ఆశ్రయిస్తారు, డాక్టర్లను ఆశ్రయిస్తారు, మంత్రాగాళ్ళను ఆశ్రయిస్తారు, ఏవేవో చేయడానికి ప్రయత్నిస్తారే కానీ వారి వల్ల కాదు. దేవుని శక్తి ముందు ఏ శక్తి నిలబడదు. మంత్రశక్తులు, మాయశక్తులు కొంతమటుకే. ఆనాడు ఐగుప్తులో కర్రబడేస్తే పాము అయితే వాళ్ళు కూడా కర్రబడేస్తే పాములేని. కానీ ఈ కర్ర అన్ని పాముల్ని మింగేసిద్ది.
అనేకమైన ఆర్టిఫిషియల్గా ఏది మోషే చేశాడో అది చేయడానికి ప్రయత్నించారు. కానీ ఒక సమయం వచ్చేటప్పటికి అన్నారు, ఇది మా వల్ల కాదు, ఇది దేవుని వ్రేలు, ఇది దైవశక్తి, ఇది దేవుని వ్రేలు అని ఆనాటి శకునగాండ్రు జ్యోతిష్కులు చేతులెత్తేశారు. ఇక్కడ మెనెటికల్ ఫరసిన్ అది ఏంటో చదవమంటే మాకు అర్థం కావట్లేదే. మాకు గ్రీక్ తెలుసు, లాటిన్ తెలుసు, మాకు అన్ని భాషలు తెలుసు, మంత్ర భాషలు తెలుసు, కానీ ఇదేంటిది? ఇది దేవుని చేతితో రాసినది మాకు తెలియదు. అందరూ చేతులు ఎత్తేసినప్పుడు రాజు 9వ వచనంలో, అందుకు రాజుకు బెల్షజరు మిగుల భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయముందునట్లుగా ముఖ వికారము గలవాడయ్యను. ఏం చేయాలి ఇప్పుడు? అందరూ ఎక్కడోళ్ళక్కడ తలలోంచేశారు. మత్తు దిగిపోయింది, వికారమైపోయింది అతని మనస్సు. పక్షవాతం వచ్చినోళ్ళగా అయిపోయాడేమో, కోమాలోకి వెళ్ళిపోయేలాగా ఉన్నాడేమో. ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో రాణి వచ్చిందట. నెబుకద్నెజర్ యొక్క బెల్షజర్ యొక్క తల్లి రాణి వచ్చి ఏముందో చూడండి. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. నువ్వు గుర్తించలేదు అతన్ని, నువ్వు గౌరవించలేదు అతన్ని, నువ్వు రప్పించలేదు అతన్ని. ఒక మనుష్యుడున్నాడు నీ రాజ్యంలో. దేవుడు పెట్టాడు ఆ మనిషిని, దేవుడు ఏర్పరచుకున్నాడు ఆ మనిషిని, ఆయన నామాన్ని మహిమపరచడానికి ఏర్పరచుకున్నాడు ఆ మనిషిని. ఎవరా మనుషుడు? దానియేలు. దానియేలు ఒక బాలుడుగా దానియేలు గ్రంథంలో మనకు పరిచయం అవుతున్నాడు. నెబుకద్నెజరు సమయంలో దానియేలు ఉన్నాడు, బెల్షజరు కాలంలో దానియేలు ఉన్నాడు, దర్యావేషు కాలంలో దానియేలు ఉన్నాడు. ముగ్గురు రాజులు పరిపాలించిన కాలం అంతటిలో బాలుడిగా ఉన్న దానియేలు 90 సంవత్సరాల వృద్ధుడిగా కూడా దర్యావేషు కాలంలో ఎవడైనా ప్రార్థిస్తే సింహాల బోన్లో వేస్తానన్నప్పుడు యథావిధిగా మోకరించి ప్రార్థించాడు చూడండి. అప్పుడు అతని వయసు 89 సంవత్సరాలు. ఆ దేశంలో ఒక ప్రార్థనాపరుడున్నాడు. ప్రతి దేశంలో ప్రార్థనాపరులు ఉన్నారు కాబట్టి దేశం కాపాడబడుతుంది. బండ సందుల్లో నిలబడగలిగిన వాడు ఒక్కడుంటే దేశాన్ని కాపాడతానన్నాడు. అమెరికా లాంటి దేశాలు ఎంత హీన స్థితికి దిగజారిపోతున్నా, మోరల్స్లో నీతి న్యాయాల్లో దిగజారిపోతున్నా, ఇంకా ఆ దేశం మీద దేవుని కోపం రాకుండా ఉండడానికి కారణం ప్రార్థించే మనుషులు ఉన్నారు. ఆ దేశంలో ప్రార్థనాపరులు ఉన్నారు. ఇంగ్లాండ్ వంటి దేశంలో ప్రార్థనాపరులు ఉన్నారు. యొక్క జర్మనీ వంటి దేశంలో ప్రార్థనాపరులు ఉన్నారు. మన భారతదేశంలో నీకు విరోధముగా స్థాపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అన్న మాట పట్టుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టే దైవజనులు ఉన్నారు. వాళ్ళ పేర్లు మనకు తెలియవు, వాళ్ళ ముఖాలు మనకు తెలియవు. తెలుసుకుంటే మనం ధన్యులమవుతాం. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడయ్యా, నీ తండ్రి కాలంలో ఇలాగే ఏర్పడిందయ్యా. అతడి యందు దేవుని ఆత్మ ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవజ్ఞానము వంటి జ్ఞానముయు బుద్ధియు తెలివియు ఉండుట వాడై నీ తండ్రిని కనుగొనను గనుక నువ్వు ఆయన రప్పించు అని చెప్పిందండి. ఏ గతి లేని సమయంలో, ఏం అర్థం కాని సమయంలో, దిక్కులేని సమయంలో దేశంలో పెంచి పోషించిన జ్ఞానులు, జ్యోతిష్కులు, జ్ఞానవంతులు ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితుల్లో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బెల్షజరుకు వారి తల్లి చెప్పింది, రాణి చెప్పింది, ఒక మనుష్యుడు ఉన్నాడయ్యా, ఆయన రప్పించు. ఆ మనుషుడినప్పుడు రప్పించాడు. రప్పించి, ఇదిగో నాకు ఈ అర్థమేంటో నాకు తెలియటం లేదు, ఇదిగో ఈ హస్తం వచ్చి ఈ మాటలు రాసి వెళ్ళింది, దీని భావాన్ని నాకు చెబితే నీకు బంగారపు గొలుసేసి నీకు శాలువా కప్పి రాజ్యంలో నీకు 3వ భాగం ఇచ్చేస్తానయ్యా, చెప్పవా అంటే దానియేలు ఏమన్నాడు తెలుసా? 17వ వచనం, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానం మరెవరికన్నా ఇచ్చుకోము,
అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను. రాజా చిత్తగించుము, మహోన్నతుడైన దేవుడు మహదశను రాజ్యమును చదవమని చదువుతానమ్మా. మహోన్నతుడైన దేవుడు మహదశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకు ఇచ్చెను. అవన్నీ నీకు వచ్చాయి. ఇప్పుడు ఏమిచ్చాడు నీ తండ్రికి? మహదశను, మహోన్నతుడైన దేవుడు మహదశను రాజ్యమును ప్రభావమును ఘనత నీకు ఇచ్చాడు. దేవుడు అతనికి అట్టి మహదశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరునో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరునో వారిని రక్షించను, ఎవరిని హెచ్చింపగోరునో వారిని హెచ్చించను, ఎవరిని పడవేయగోరునో వారిని పడవేశను. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచునుండిరి. అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయముని కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని ఎదురు నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరిమివేయబడి పశువు వంటి మనసు గలవాడయ్యాను. మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకొని వరకు అతని అడవి గాడిదల మధ్య నివసించుచు పశువు వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిచి శరీరము గలవాడాయను. బెల్షజరు, అతని కుమారుడువగు నీవు ఈ సంగతి అంతయో ఎరిగి ఉండియో. నీ కొత్తగా చెప్పాల్సిన పనేముంది? నీకు తెలుసు నీ తండ్రి దేవుణ్ణి గణపరిచినప్పుడు ఎలాగో పోగొట్టుకున్నవన్నీ పొందాడో, నీ తండ్రి దేవునిని మరిచినప్పుడు ఎలాగో పశువై గడ్డి మేశాడో, దేవుడు నిజమైన దేవుడని ఎలాగో తెలుసుకొని స్తుతించినప్పుడు ఎలాగో తిరిగి తన రాజ్యాన్ని పొందాడో, ఇవన్నీ నీకు తెలుసు. తెలిసి ఏం చేశాడు మరి? నీవు సంగతంతా ఎరిగి ఉండియో నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఇంకా మళ్ళీ అదంతా ఉంది చూడండి. చివరిలో ఒక మాట ఉంది, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని చేతిలో ఉన్నవో ఆయన నీవు ఘనపరచలేదు. తెలిసి తప్పులు చేసేవారు నీవేమై ఉన్నావో అది దేవుని కృపవలనై ఉన్నావని చెప్పి మళ్ళీ దానిని మరిచేవారు. నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సాక్ష్యాన్ని, వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు విని, అయ్యా మనం దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవించాడు, దేవుని ఆశీర్వాదం వల్ల మనకి కొత్త గృహం వచ్చింది, నాకు ఈ ఉద్యోగం వచ్చింది, మనం ఈ స్థాయిలో ఉన్నాం. నేను ఒకప్పుడు చిన్న పూరి గుడిసెలో ఉన్నాను, ఒక పల్లెటూరులో ఉన్నాను. నువ్వు పుట్టేటప్పటికి దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, నువ్వు మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నావు, అయ్యా ఇవన్నీ దేవుని వల్ల కలిగినవి అని చెబితే కొడుకులు ఏమంటున్నారు ఈ రోజున పిల్లలు? అది మీ కాలంలో నా ఇష్టం వచ్చినట్టు ఉంటారు అంటున్నారు కదండి. ఎరిగి తప్పు చేస్తే దాని శిక్ష కఠినంగా ఉంటుందండి. తెలియక చేసిన వారికి కొద్ది దెబ్బలు, తెలిసి చేసిన వారికి ఎక్కువ దెబ్బలు. బెల్షజరు నీకు అంతా తెలుసు, మీ నాన్న సంగతి అంతా, ఎలాగో దేవుడిని ధిక్కరించాడో, ఎలాగో దేవుని మీద మళ్ళీ తగ్గించుకున్నప్పుడు మేలు పొందాడో తెలిసి ఇవన్నీ ఎరిగి కూడా నువ్వు హెచ్చించుకున్నావు దేవుని మీద. నీ ప్రాణాన్ని అణుచుకోలేదు, నువ్వు కృతజ్ఞత లేకుండా ఉన్నావు. నీ ప్రాణము నీ సకల మార్గములు ఏ దేవుని చేతిలో ఉన్నవో ఆయన నువ్వు ఘనపరచలేదు. ఈ రాత్రి అదే మాట అంటున్నాడండి. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రభుత్వం చేతిలోనా? అమ్మ చేతిలోనా? నాన్న చేతిలోనా? ఎవరి చేతిలో ఉన్నాయండి? నిన్ను సృష్టించిన కర్త చేతుల్లో ఉన్నాయి. మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. ఆయన చిత్తం లేకుండా నీకు ఏ మేలు కలగదు, ఏ కీడు కలగదు. ఆయన ప్రోద్బలం లేకుండా నీకు ఏది జరగదు. ఇది నీవు నమ్మితే ధన్యుడు అవుతావు. బెల్షజరు, నువ్వు 2 తప్పులు చేశావు. తెలిసి చేశావు, తండ్రి విషయమై ఎరిగి చేశావు, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు తాగావు, దేవుని మందిరపు ఉపకరణలు వాడావు, నీకు ప్రయోజనం లేని వాటిని నువ్వు స్తుతించావు. కాబట్టి దేవుని హస్తము నీ మీదకి వచ్చి ఉన్నది. ఇదిగో దేవుని హస్తం నీ మీద ఉన్నది. 24వ వచనం, కావున
ఆయన ఎదుట నుండి అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏమనగా, మెనే మెనే టెకేల్ ఉఫారసీన్. ఈ వాక్యభావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వమును లెక్కచూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయనను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనపడితివి. ఫెరేస్ అనగా ఆయన రాజ్యముని యొద్ద నుండి విభాగించి మాదీయులకు పారసీయులకు ఇయ్యబడెను. మెనే అనగా ఆయన నీ ప్రభుత్వాన్ని లెక్క చూచి ముగించను. ఏంటంటే లెక్కలు ముగించామంటే అర్థం ఏంటన్నమాట, ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. లెక్కలు ముగించితే ఇంకే సంబంధం లేదు. నీ లెక్కలు సరిచేసుకో. నిన్ను తాసులో తోసగా నీవు తక్కువగా కనపడ్డావు. నేను ఎన్ని మేళ్ళు నీకు చేశాను, నేను ఎన్ని విధాలు నీకు మేలు చేశాను, సహాయం చేశాను. నువ్వేం చేసావు నా కొరకు? కృప చూపించు అని అడిగితే బాగుండేది. ఇంత చెప్పితే బెల్షజర్ ఏం చేశాడో చూడండి, ముగించుకోబోతున్నాం. బెల్షజరు ఆజ్ఞయ్యగా వారు దానియేలుకు ఊదారంగు వస్త్రం తొడిగించి అతని మెడను బంగారు ఫారం వేసి ప్రభుత్వం చేయటంలో అతడు 3వ అధికారిగా చాటించను. ఇంత చెప్పిన తర్వాత బెల్షజరు ఏం చేయాలి? కనీసం దేవుడు నేను తాసులో తూశాడు, లెక్కలు ముగించాడు, నీ రాజ్యం తీసేసి మాదీయులకు పార్సీయులకు ఇచ్చేస్తున్నాడు అని చెప్తే, బలి చెప్పావు ఆయనకి బంగారపు గొలుసేసేయండి, చాలు కప్పేయండి, 3వ అధిపతిగా చెప్పేయండి అని. మరి ఇంకేమనలేదా? ఏం చేయాలి? అయ్యో దానియేలు ఇప్పుడు నేను ఏం చేయాలైతే? అయ్యో దేవుడికి నేను కోపం పట్టించానా? అయ్యో దేవుడికి నేను బాధ పెట్టానా? అయ్యో దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయానా? మా నాన్న పశువయ్యాడు, నేను ఎక్కడ చచ్చిపోతానా? నా దిక్కే లేదా నాకు? ఇక నేనేం చేయాలి ఇప్పుడు? నా కోసం ప్రార్థన చేయి. అయ్యా దేవా నన్ను కనికరించు. తండ్రి దేవా, సర్వోన్నతుడైన దేవా, చిరంజీవి అయిన దేవా, మా తండ్రి ప్రార్థన విన్న దేవా, నా మొర ఆలకించవా, నాకు అవకాశం ఇవ్వా, నన్ను క్షమించవా అని ఏడుచుంటే దేవుడు ఏం చేసి ఉండేవాడు అండి? కుదరదు అంటాడా? కుదరదు అంటాడా? ఏమండి, దేవుడు మనసు మార్చుకునేవాడు. నెబుకద్నెజరు విషయంలో దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు కదా. బెల్షజరు పశ్చాత్తాపడితే వెండా? చూడండి, ఈ రోజుల్లో చాలామంది దేవుని తీర్పు నా మీదకి వస్తుందని తెలిసి కూడా పశ్చాత్తాపడడం లేదు. దేవుని కోపం నా మీద రగులుకుంటుందని తెలిసి కూడా ఆయన పాదాల మీద పడటం లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. ఈ సంవత్సరాంతంలో దేవుడు నీ సంగతులు నీకు తెలియజేస్తున్నప్పుడు, నీ పొరపాట్లు ఎరుగుతున్నప్పుడు ఇంక సరేలే అనడం కాదు, నీవు పశ్చాత్తాపడటం నేర్చుకోవాలి. ఈ కొత్త సంవత్సరంలోనికి వెళ్ళక ముందు ఈ సంవత్సరాంతంలో మన జీవితాలు సరిచేసుకుందాం. దేవుని కోపమును మళ్ళించినట్లుగా. ఏంటంటే ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు అంటే మన ప్రభు. నిన్ను నాశనం చేస్తాను అని చెయ్యి ఎత్తినప్పుడు అయ్యా అన్నావనుకో, ఆ చెయ్యి కిందకి దిగదిగా, ఆ చెయ్యి కిందకి దిగదు. ఆ చెయ్యి నిన్ను కౌగలించుకుంటుంది, ఆ చెయ్యి నిన్ను ముద్దాడుతుంది. అది మన యేసయ్య ప్రేమ. నిన్ను కొట్టేవాడు కాదైనా, నిన్ను చంపేవాడు కాదైనా, నిన్ను బాధ పెట్టేవాడు కాదైనా, నిన్ను తోసివేసేవాడు కాదైనా, నీ కొరకు చేతులు చాచి ఉంచినవాడు. కానీ నువ్వు మళ్ళీ విసిగిస్తుంటే, క్షణమాత్రం ఉండే ఆయన కోపం రగులుకున్నప్పుడు నువ్వు వేడుకుంటే, నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు ప్రభువా అంటే జాలిపడే దేవుడు నీ మీద ఉన్న శాపాన్ని ఏనాడు కలువరి శిలువలో ఆయన మోసాడు గనుక, నీకు రావలసిన శిక్షను ఏ రోజు ఆయన భరించాడు గనుక నిన్ను క్షణంలో క్షమించి నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేవాడు. ఈ నూతన సంవత్సరంలో నేను ఒక సాక్షిగా బ్రతకాలని ఆశపడుతున్నాను. కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా బ్రతకాలని ఆశపడుతున్నాను. దేవుని కొరకు ప్రయోజనకరమైన వ్యక్తిగా బ్రతకాలని ఆశపడుతున్నాను. ఈ సంవత్సరాంతంలో ఆయన చేసిన మేళ్ళన్నీ తలంచి ఆయన్ని స్తుతించి కృతజ్ఞతలు చెల్లించాలని నేను ఆశపడుతున్నాను అని ఒక తీర్మానం చేసుకుందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన కోపం మన మీద రగులు కొనక ముందే, ఆయన చెయ్యి ఎత్తకముందే, ఆయన చేయి చాచి శాసనము రాయకముందే ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుందాం. మన 2 చేతులు పైకెత్తి, నాయన ఇంక పాతదేది నాకు వద్దయ్యా, ఇంక నేను నాయన బెల్షజర్ లాగా
తండ్రి, నిన్ను మరిచి తాగి తందనాలు దొక్కే స్థితిలో, నిన్ను మరిచిన లోక సుఖాల్లో అనుభవించాలనే ఆ స్థితిలో, ఈ లోకంలో ఉన్న వారిని మర్యాదలు చేస్తూ నాయన నిన్ను, నీ బిడ్డలను మరిచి, నీ మందిరాన్ని, నీ సేవను మరిచి లోకపు స్నేహాలు చేసే వ్యక్తిగా నేను ఉండకుండా సహాయం చేయి అయ్యా. బెల్షజరు మీదకు వచ్చిన నీ ఉగ్రత నా మీదకు రాకుండా ఈరోజు నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. నువ్వు తాసులో చూస్తే నేను తక్కువైపోతానయ్యా, నువ్వు లెక్కలు చూస్తే నేను సరవనయ్యా. నీ కృప నాకు దయచేయ్యా, నీ కృపలో నన్ను సరిచేయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. యవ్వనుడా ప్రార్థన చేయి, యవ్వనుడా ప్రార్థన చేయి. నీ యవ్వన రోజులు ఒక్కరోజు కూడా ముందుకు పోనివద్దు. యవ్వనుడిగా దానియేలు దేవునికి అప్పగించుకున్నాడు. 3 రాజుల కాలంలో దేవుడిని మహిమపరిచిన వ్యక్తి అయ్యాడు, ప్రార్థనాపరుడయ్యాడు, దైవుని మర్మాలను ఎరిగిన వ్యక్తి అయ్యాడు, దేవుని నామములో హెచ్చరించే దైవజనుడు అయ్యాడు. లోకానికి అలాంటి వారి వాళ్ళకి కావాలి, హెచ్చరించే దైవజనులు కావాలి, డబ్బుకు లొంగని దైవజనులు కావాలి, లోకాన్ని ప్రేమించని దైవజనులు కావాలి. ఎవరుడా నిన్ను కోరుకుంటే ఒక దైవజనుడిగా వెనకాడొద్దు, నీ బ్రతుకుని ఆయనకి సమర్పించు. ఓ తల్లి, నీ జీవితాన్ని ఆయనకి సమర్పించు. నీ బిడ్డలకు అంగలార్పట నేర్పించు, నీ బిడ్డలను దేవుడి సన్నిధికి రప్పించు, నీ కుటుంబంలో దేవుని కంచుడునట్లు చూసుకో. అయ్యో సాతాను ఎవరిని బిగుదనా అని గర్జించే సింహం వలె తిరుగుతుంది. దేవుని చేత పొందిన ఆశీర్వాదాలు సాతాను కొరకు వాడటం ఎంత భయంకరం. దేవుడిచ్చిన దీవెనలను, దేవుడిచ్చిన శరీరాన్ని పనికిమాలిన పనులు చేయడానికి వాడటం ఎంత నీచమైన పరిస్థితి. అయ్యో నీ దేహం దేవుని ఆలయం. యవనస్తున్నా దేంతో నింపుతున్నావు దాన్ని, ఎలా వాడుతున్నావు నీ దేహాన్ని? ఈరోజు సరిచేసుకో, పశ్చాత్తాపడు. ఆయన ఉగ్రత నీ మీదకు రాకముందే, నీవు రోగిగ్రస్తుడు కాకముందే, నీవు మంచాన పడకముందే, నీవు హతుడైపోకముందే నీ జీవితాన్ని దేవుడితో సరిచేసుకో. పశువులాగా నువ్వు మారకముందే, మూర్ఖతలోనికి నీవు దిగజారకముందే, కఠిన హృదయుడు అవ్వకముందే ప్రభువును వేడుకో. దేవా, నా ముందున్న నూతన సంవత్సరంలో ఈ పాత జీవితంలో నేను ప్రవేశించనయ్యా. నీ కృపలు నాకు కావాలయ్యా, నీ సహాయం నాకు కావాలయ్యా అని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి రాత్రి కూడి వచ్చిన మమ్మల్ని చూడయ్యా. మేమెవ్వరము నాశనానికి పోకూడదు నాయన, నీ కోపం మా మీద రగులుకోకూడదు నాయన. దేవుడు నాకు ఏ మేలు చేయలేదు అనేవారు ఎవరు ఇక్కడ లేవు నాయన. నీవు చేసిన మేలులు ఎన్నో ఉన్నాయ్యా, మేమైతే వాటిని మర్చిపోయామయ్యా. ఆ ఇశ్రాయేలులా లాగా ఐగుప్తులో చేసిన ఆశ్చర్య కార్యాలు, హాములో చేసిన ఆశ్చర్య కార్యాలను మరిచిరి 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 అన్నట్టుగా మా బ్రతుకులో నీ మేలులు మరిచి కృతజ్ఞహీనులమయ్యామయ్యా. ఇదిగో నీ మేలులు జ్ఞాపకం చేసుకుంటే అవి లెక్కకు మించినవయ్యా, అవి ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉన్నవని ఒప్పుకుంటున్నామయ్యా. ఈ రాత్రి మమ్మల్ని కనికరించు, ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరిని కనికరించు. కృతజ్ఞత హృదయాలు మాకు దయచే, విరిగి నలిగిన హృదయాలు మాకు దయచే. నూతన సంవత్సరంలో నీ కోపానికి గురి కాక నీ కృపతో సాగిపోవుటకు సహాయం చేయి. నెబుకద్నెజరు నిన్ను స్తుతించినప్పుడు పోగొట్టుకున్న అధికారాన్ని, పోగొట్టుకున్న బలాన్ని, ఆతిథ్యాన్ని ఎలా తిరిగి పొందాడో అలాగే నాయన మా జీవితాల్లో పోగొట్టుకున్న సంతోష సమాధానాలు, ఆరోగ్య పరిస్థితులు, ఆధిక్యతలు ఏమేమి మా జీవితాల్లో పోగొట్టుకున్నామో వాటికి రెండంతలు మేము పొంది నూతన సంవత్సరంలో వెళ్ళినట్లుగా నీ కృపలు మా మీద కుమ్మరించు నాయన. ప్రార్థనా శక్తి మాకు దయచేయ్యా. ఒంటరిగా వెళ్ళి మరలా నీ కొరకు నీ సన్నిధిలో వేడుకొనడానికి మాకు సహాయం చేయి. మా ముందున్న ఈ 21 రోజులు మా జీవితాలు నీతో సరిచేసుకున్నట్టుకు, నిన్ను స్తుతించి 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించుటకు, నిన్ను ఘనపరచుటకు సహాయం చేయము. మరొక్కసారి
మా కొరకు ఆనాడు కలువరి సెలవులో నీవు చిందించిన నీ రక్తాన్ని గుర్తు చేసుకుంటూ, మా కొరకు నలగగొట్టబడిన నీ శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ రొట్టె ద్రాక్షరసములో పాలుపొప్పులు పొందుతుండగా నీ రక్తముతో మమ్మల్ని శుద్ధులుగా చేసి నీలో పాలిభాగస్తులుగా మేము ఉండినట్లు నీ గుణగణాలతో మమ్మల్ని నింపి అభిషేకించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.